వెల్దుర్తి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం ఇంకా పోరాటం చేస్తున్న ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా స్పందించడం లేదు. ఖచ్చితంగా మా వెల్దుర్తికి స్కూలు రావాలని మేము మాలో ప్రాణం ఉన్నంత వరకు పోరాటం ఖచ్చితంగా చేస్తాం. నాయకులు ఖచ్చితంగా స్పందించాలి. ఎన్ని రోజులైనా ఈ స్కూల్ మా వెల్దుర్తికి వచ్చేంత వరకు పోరాటం చేస్తాం. సమావేశం అవుతున్నాం అంటే మా స్కూల్ మాకు కావాలని మేము ఇక్కడ సమావేశం అవుతున్నాం. మా కోసం అన్న వాళ్ళు ఎంతో ధర్నా చేసుకుంటూ ఇక్కడ అందరు సమావేశం అవుతున్నారు. ఏ అధికారులు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేస్తలేరు. మరి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? మేము చదువుకోవాలని కూడా మీరు ఏమనుకుంటారు? ఫస్ట్ మాకు ఒకరు స్పందిస్తలేరు. మాకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకటే మేము ఉంది. మేము చదువుకోవద్దా? మా స్కూల్ ఓపెన్ కావాలి. మా స్కూల్ మాకు కావాలి. ఇప్పుడు బయట ఎవరు కూడా ఎక్స్పెక్ట్ అవుతలేరు. మా స్కూల్ మాకు కావాలంటే కావాలి. మా స్కూల్ మాకు కావాలి. అంతే మీరు ఏం చెప్తున్నారు మాట్లాడింది కాబట్టి నేను చెప్తున్నాను. ఆ రోజు ఆనాడు 1947లో స్వాతంత్రం వస్తే స్వేచ్ఛ వచ్చిందని మాట చెప్పారు. మేము ఆ స్వేచ్ఛ కోసం ఎంతో పోరాడినాం. తెలంగాణ వస్తే భవిష్యత్తు మారుతుందని చెప్తే ఎంతో పోరాటం చేశాం. ఈరోజు స్కూల్ కోసం ప్రాణాలు అర్పించడానికి ముందున్నాము. మా తాతలు కొట్లాడారు, స్వాతంత్రం కోసం మా తాతలు కొట్లాడారు, తెలంగాణ కోసం మా నాన్నలు కొట్లాడారు, స్కూల్ కోసం ఇప్పుడు మేము కొట్లాడుతున్నాం. మా బాధ్యత వచ్చింది కాబట్టి మేము కూడా పోరాటం చేశాము. ఈరోజు ఈ బంద్ కార్యక్రమంతో 100 మార్కులు ఇలా స్టార్ట్ కాబోతున్నాయి. మీరు చెప్పిన తెలంగాణ ప్రభుత్వ స్కూల్ కోసం ఎంతో పోరాటం జరుగుతున్నాయి. కానీ 5 రోజులు బిల్లు నిరాహార దీక్షలో పాల్గొన్నా ఒక అధికారి ఇలా రాలేదు, స్పందించలేదు. ఈ రోజుకు 6వ రోజుగా కొనసాగుతుంది, ఇంకా ముందు కొనసాగుతుంది. ఇదే మొండి వైఖరి వహిస్తే మేము రీలే నిరాహార దీక్ష కాదు, అమర నిరాహార దీక్ష గిట్లా మేము ముందుంటామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. ఇక్కడ ఉన్న సర్పంచులు కానీ ఇంకా ఎక్కడ ఉన్న అధికారుల లోపల ఏ లోపం ఉందో మాకు తెలియదు. కానీ ఇప్పుడు వచ్చే తెలంగాణ పబ్లిక్ స్కూల్ పూర్తిగా అందరి సహకారం చేస్తే ఇక్కడ నిలబెట్టగలుగుతుంది, ఇక్కడ నిర్మించుకోగలుగుతాం. అలాంటి స్కూల్ పోతే ఉన్న పరిస్థితులు పూర్తిగా మార్చుకోవడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక స్థాయికి తీసుకురావాలంటే ఎంతో మూల్యమైన విద్య. ఆ విద్యను కోల్పోవడానికి మంచి మెరుగైన విద్య లభించకపోవడానికి కారణాలు ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్న వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావాలంటే స్కూల్ కొన్ని అంశాలైన ముఖ్య విద్య లోపల చాలా పెద్ద ఎత్తున పిల్లలంతా కలిసి మా స్కూల్, మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మేము చదువుకోవాలంటే చాలా ఇబ్బందులు, మాకు మెరుగైన విద్య కావాలంటే మేము ఇక్కడ గజ్వేల్ కానీ ఇంకా వేరే విలేజ్ వరకు తిరిగి వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బంది ఉంది. అంత దూరం పోయి మేము అక్కడ చదువుకున్నప్పుడు మాకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మా తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి మా ఇంటి నుంచి మా దగ్గరికి వచ్చే వరకు చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి మా ఊళ్ళో ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది, మా దగ్గరకు ఒక స్కూల్ వచ్చింది. ఆ స్కూల్ మా మండలంలో, మా విలేజ్లో విలేజ్లో ఏర్పాటు చేసినట్లయితే మా అందరూ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో పిల్లలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ మా స్కూల్ మా కోసం మీరు పోరాడుతున్నా, మేము పోరాడుతుంటే కూడా ఒక రాజకీయ నాయకుడు కానీ ఏ యొక్క అధికారి కూడా కానీ ఒక్కరు కూడా మీ దగ్గరికి వచ్చి మీకు మీ ఎంబడ మేము ఉంటాం, మీకు కావాల్సిన మేము చేపిస్తామని చెప్పేసి ఏ రాజకీయ నాయకుడు కూడా వాగ్దానం ఇస్తున్నారు. కాబట్టి అన్న వాళ్ళు రాకుండా వచ్చినా ఏం మాత్రం మేము వెంటుంటాం. ఎందుకంటే మీరు పోరాడుతుంది మా కోసం, మా భవిష్యత్తు కోసం. మీరు ఇంత కష్టం చేస్తున్నారు, ఏ ఒక్కరిని కూడా పట్టించలేనప్పుడు మేమందరం కూడా ప్రతిరోజు మీ ఎమ్మడినే ఉండి ఈ నిరక్షలు మేము పెద్ద ఎత్తున చేస్తాం. లేకపోతే మీరు కాదన్నా మీతో పాటు కూడా మేము కూడా ఆమాను దిశలో కూర్చోడానికి మేము ముందుకు వస్తామని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ప్రతి ఒక్క అధికారికి, కలెక్టర్ మేడం గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏర్పాటు చేయబడేటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక తప్పుడు సర్వే వల్ల స్కూలు హెడ్ మాస్టర్ను కలిసి వాళ్ళ అధికారులే స్వయంగా వాళ్ళ అధికారులు కలవకుండా వాళ్ళ నిర్ణయం ప్రకారమే సర్వే చేసుకొని ఒక తప్పుడు సర్వే వల్ల ఈ వెల్దుర్తికి వచ్చినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను వేరే గ్రామమైన కుటుంబం తరలించడం జరిగింది. కానీ మా వెల్దుర్తిలో స్కూల్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి, ఖాళీ రూమ్స్ ఉన్నాయి, అటాచ్ బాత్రూమ్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కానీ అధికారులు స్పందించి మా స్కూల్ని మాకు శాంక్షన్ చేయాల్సిన కోరుతున్నాము. కానీ మన దేశంలో ఒకటి ఉన్న దౌర్భాగ్య స్థితి ఏంటంటే చదువు సరిగా ఉండదు, హాస్పిటల్స్ సరిగా ఉండవు. వేరే ఇతర దేశాలు అయితే అన్ని రకాల ఎడ్యుకేటెడ్ ఉన్నాయి, అన్ని రకాలుగా బాగుపడి దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ మనకు కేవలం ఒక ఇండియా విద్యలో వెనుకబడి ఉంది, వైద్యంలో వెనుకబడి ఉంది. ఉచిత పథకాలు, ఆసరా పెన్షన్లు, అవి కావాల్సిన జనాలకి విద్య ఉంటే ప్రతి ఒక్క ఇంట్లో ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటే వాడి స్వయంగా సంపాదించుకుంటాడు, వాడిని కాలమే వాడు బతకగలుగుతాడు. కానీ వేరే ఆలోచనలు చేసి మీ అధికారులు మీ స్వలాభాల కోసము ఈ రాష్ట్ర రాజకీయాలు చేయడం కంటే
జనాలకి కావాల్సింది ఏంటి, విద్యార్థులకు కావాల్సింది ఏంటి చదువు, వృద్ధులకు బీదలకు కావాల్సింది వైద్యం, అది అందిస్తే చాలు. దాన్ని మేము కోరుకుంటున్నాం.